హలో గాయ్స్, మార్నింగే ఏందో సౌండ్లు వస్తున్నాయని బయటికి వెళ్ళి చూసాము. మా ఇంట్లో నుంచి అంటే తలుపు తీయలే బాల్కనీలో నుంచి చూస్తే చెట్లు కొట్టేశారనమాట. ఈ ఎండిపోయిన చెట్లు ఏంది అసలుకి, ఎండిపోయిన చెట్లు ఎందుకు కొట్టేశారో కూడా నాకు అసలు అర్థం కాలేదు. అన్ని మెషిన్స్ ఉన్నాయి ఇంటి ముందలంతా. ఇతనేందో చెట్టునేందో లాక్కెళ్ళిపోతున్నాడు. అసలుకి ఏం అర్థం కాలే. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు. ఎందుకు కొట్టేశారో కూడా అర్థం కాలేదు. సరే ఏం చేస్తున్నారులే చూద్దాంలే అని చూస్తూ ఉన్నాను. ఇంక ఇటు పక్క వేరే పెద్ద మిషన్ ఉంది. ఇదిగో ఇతను కూడా లాక్కెళ్ళిపోతున్నాడు. ఈ లాక్కెళ్ళి ఎక్కడేస్తారా అనుకుంటా ఉన్నాను. లాక్కెళ్ళి చూద్దాం. ఓకే, ఈ మిషన్లో పెడుతున్నారు. ఎందుకు ఈ మిషన్లో ఏం చేస్తారు? ఈ మిషన్లో అదేదో పెద్ద డబ్బాలాగా ఉంది. ఈ మిషన్లో పెట్టి ఏం చేస్తారా అని నేను వెయిటింగ్. ఒకళ్ళ దగ్గర అయితే రంపం ఉంది. ఒకళ్ళు చెట్లు కొట్టేస్తున్నారు, ఒకళ్ళను అసలుకి తీసుకెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు దాంట్లో వేస్తున్నారు, ఇంకొకళ్ళు ఏందో ఈ చెట్లు వేసేస్తున్నారు దీంట్లో. అదేంది మిషన్ లాగేసుకుంటుంది, అరే భలే లాగేసుకుంటుంది అని నేను చూశాను. అసలుకి నాకు భలే విచిత్రంగా ఉంది. ఇంతవరకు ఎవరు చూడకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకేమనిపిస్తే అది చేయండి. భలే ఉంది మిషన్ అయితే, చాలా బాగుంది. అసలుకి ఇంత ఫాస్ట్గా వర్క్ అయిపోవటానికి వీళ్ళు చేసే పద్ధతి అనమాట. ఫాస్ట్గా వర్క్ అయిపోవటానికి వీళ్ళు చేసే మిషన్స్, అసలుకి వీళ్ళు మిషన్స్ ఎంత అసలు మామూలుగా యూజ్ చేయట్లేదు. మన వాళ్ళు అయితే అసలు ఫుల్ కష్టం అనమాట కట్ చేయడానికి. వీళ్ళు రంపం ఒకటి తీయటానికి మిషన్ కూడా ఈజీ, అంటే మొయ్యటానికి కూడా ఒక మిషన్ అనమాట. మొయ్యటానికి మిషన్, కట్ చేయడానికి ఒక ఈజీ 4 మెంబర్స్. అసలు పెద్ద పెద్ద చెట్లను ఓన్లీ 4 మెంబర్స్తో పెద్ద పెద్ద చెట్లను అయితే అసలుకి చూడు ఈజీగా అసలుకి ఎలా చేసేస్తున్నారు చూసారు. ఇంకా ఆ మిషన్లో వేసిన తర్వాత ఆ మిషన్ లాక్కెళ్తుంది కదా, ఆ మిషన్లో లాక్కెళ్ళి అంతేలా మీ ఇవన్నీ చెట్లు ఎలా పడతాయో చూద్దాం అనుకుంటున్నా. మీరు నాతో పాటు చూడాలనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకే అప్పుడు అర్థమైద్ది. అసలుకి ఇక్కడ బ్లర్ అయిపోయింది అనమాట. నేను కొంచెం బ్లర్ చేశాను. ఇతను అసలుకి చెట్లు తెగ లాక్కెళ్ళిపోతున్నాడు. ఈ మిషన్లో ఇవన్నీ అసలు ఎలా పడతాయా అన్న యాంగ్జైటీగా అసలుకి చూస్తున్నా. అదేం లాక్కెళ్ళిపోతుంది, లాక్కెని ఎట్లా వేస్తుంది, దేంట్లోకి వేస్తుంది అనేది చాలామందికి ఉంటుంది. అసలు ఈజీగా 4 మెంబర్స్తో 4-5 పెద్ద పెద్ద చెట్లు అసలుకి ఈజీగా చేసేస్తున్నారు. జస్ట్ ఓన్లీ మిషన్స్ 4 మెంబర్స్ ఉంటే చాలు మూవ్ చేయడానికి, ఒకళ్ళు కట్ చేయడానికి, ఒకళ్ళని అవన్నీ తీసుకెళ్ళటానికి మిషన్సే అన్నీ అనమాట. ఇంకా ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా అయితే మీరు చూసేసేయండి. నేను చూడు పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు రంపంతో కట్ చేస్తున్నాడు, పీసెస్ కట్ చేసినట్టు. మనం కనుక వెజిటేబుల్స్ని పీసెస్లా చేసేస్తాం కదా, ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు మిషన్లోకి వేస్తున్నారు. అది చూడండి, ఇప్పుడు ఇది బ్లూ కలర్లోకి అనమాట. ఎలా వస్తుందో చూడండి మీరు. అసలుకి మీకు యాంగ్జైటీగా అనిపిస్తే చూడండి, ఇదిగో పై వేస్తున్నారు లోనికి. అది లాక్ అంటుంది, అంటే అబ్జర్వ్ చేస్తుంది, ఈజీగా లాక్ అనిపోతుంది. ఇప్పుడు బాగా దుమ్ము వస్తుంది మాకు. ఇదిగో మీరు చూడండి అది పొడంతా చూడండి దాంట్లోకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా దాంట్లోకి వెళ్తుంది. కొంచెం గాలికి కదా, గాలికి కొంచెం అవతల ఇతల పడవచ్చు. బట్ ఇదంతా ఆ పొడంతా ఏం చేస్తారో తెలుసా, వుడ్ ప్రిపేర్ చేస్తారంట. ఇంత పెద్దవన్నీ దాంట్లోకి వేస్తున్నారు. అసలు ఇప్పుడు ఇంత పెద్దది వేస్తారు, ఎట్లా వస్తుందో నేను చూడాలి, వెయిట్ చేయాలని అనుకుంటున్నా. ఈవెన్ ఓన్లీ ఎండిపోయినాయే కదా, ఎండిపోయినాయి ఓకే, వుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వేస్టేజ్ తోటి. ఓకే, గ్రీన్ టీస్ కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్దది ఎలా వేస్తున్నారు నేనైతే చూడాలి. అసలుకి ఎంత పొడి వస్తుందో, ఎట్లా వస్తుందో మీరైతే అసలు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ మిషన్ అసలు మామూలుగా లేదు వీళ్ళది. అసలుకి ఇప్పుడు అబ్బో చూడండి ఎంత వస్తుందో చూసారా. అంటే బాగా ఎండిపోయి ఉంటే చాలు, బాగా ఎండిపోతే చాలు, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా గ్రీనరీ వేసామనుకో అది చాలా కష్టం. ఎందుకైనా ఇప్పుడు మనం ఏదైనా సరే పొడి చేయాలనుకుంటే బాగా ఫ్రై చేస్తాం కదా, సేమ్ చెట్లు కూడా అంతే. బాగా ఎండకి ఎండి ఉంటేనే వీళ్ళకి సమ్మర్ కాదు కదా, వింటర్కి ఎండిపోతూ ఉంటాయి కదా, అంటే స్నో టైంలో ఎండిపోతుంటాయి. చూడు దుమ్మంతా ఎలా వచ్చేసిందో చూడండి చుట్టుపక్కల. అంటే సేమ్ మాకు హౌస్ దగ్గరలో అనమాట, మా ఇంటికి మేము బాల్కనీ నుంచి చూస్తే ఇది మిషన్ అసలుకి ఎలా వేస్తున్నారో చూడండి. మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా చెట్లన్నీ ఇంకా చాలా వేస్తున్నారు. ఇంక ఈ మిషన్లో ఓన్లీ 2 మిషన్స్, ఒక రంప్, ఇంకా అదే అసలుకి
ఇంకా చూసేద్దాం మనం కూడా. నేను చూసేస్తున్నాను. ఇంకా అది వెళ్ళిపోతుంది చెట్లు మీద చెట్లు. ఊరికి అలా వేసేస్తే చాలు. నాకేంటంటే చెరుకు రసం ఉంటుంది కదా, చెరుకు వేసేస్తే జ్యూస్ వచ్చినట్టు అట్లనే సేమ్ అలానే అనిపిస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూద్దాము. ఇది ఇంత చేసినాక ఈ మిషన్ ఉంటుందా అనిపించింది నాకు డౌట్. మీ అందరికీ డౌట్ వచ్చిందా? సేమ్ వాళ్ళకి కూడా అంతే అయింది. ఏంటంటే ఈ గ్రీన్ వేస్తారు, వేసిన తర్వాత అదే స్టక్ అయిపోయినట్టుంది. చూశారు కాసేపు. ఇప్పుడు మిషన్ పాడైపోయినట్టుంది. అందుకనే చెక్ చేస్తున్నారు. అంతా ఆపేసి ఇక్కడ మిషన్ ఎందుకో ఏదో అయింది. సో మొత్తం అయిపోయిందనమాట. మొత్తం అంతా వేస్టేజ్ చేసినాక ఇదంతా క్లీన్ చేస్తున్నారు. రోడ్డు మీద అదంతా ఉంది కదా, వీళ్ళన్నీ అసలుకి ఈజీగా మనం అది ముందు కొట్టడానికి ఏదో వేస్తాము, వీళ్ళైతే అసలు మంచిగా చేస్తున్నారు. అక్కడ అదంతా అయిపోయింది కదా, ఇంకా వేయటం, ఇంకా అందుకని క్లీన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ మిషన్స్ అన్నీ పోయిన తర్వాత ఇంకా ఎంతో కొంత ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేయడానికి ఒకళ్ళు ఏదో ఒక చిన్న కారు టైప్ తీసుకొచ్చారు. అది వాటి పేర్లు ఏంటో తెలియదు. ఈయన చూడండి భలే క్లీన్ చేసేస్తున్నాడు అసలుకి. అంటే ఫోర్స్గా ఎయిర్ అనేది వస్తుంది అనమాట. ఆ ఎయిర్కి అవన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. అదిగో చూడండి ఇట్లా ఈ చెట్లు చుట్టూరా నీట్గా క్లీన్ చేసేస్తున్నాడు. అంటే ఇక్కడిక్కడే కదా వర్క్ చేసింది, వీళ్ళు వర్క్ చేసిన ప్లేస్లోనే తిరుగుతూ ఉంటారు అనమాట. అదిగో గాలికి అది అనేది ఎగిరిపోతూ ఉంటుంది. కొంచెం వస్తుందని, కొంచెం క్లీన్ అయిద్దని అది అబ్జర్వ్ చేసుకునిద్దో మరి గాలి పెట్టిద్దో తెలియదు, కానీ మొత్తానికి ఆ మిషన్తో అయితే చాలా వాటికి కొంచెం ఈయనైతే క్లీన్ చేసేస్తున్నాడు. చెట్లు చుట్టారు. అదిగో నాకైతే గాలి వస్తుంది. ప్లీజ్